5.5 సంవత్సరాల క్రితం అతను కలిగి ఉన్న భావన నిజంగా మారలేదు. అతను మీకు ఆన్లైన్లో ఆదాయాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని అందించాలని, కాలక్రమేణా మీరు ఆర్థిక విషయాల గురించి చింతించని ప్రదేశానికి చేరుకోవడానికి మీరు చేయగలిగినప్పుడు అకస్మాత్తుగా మీరు అప్పుల నుండి బయటపడే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు అకస్మాత్తుగా అప్పుల నుండి బయటపడినప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి తగినంత డబ్బు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరూ నియంత్రించరు. ఇది గుర్తించండి. మీరు జీవించాలనుకుంటున్న జీవన శైలిని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అకస్మాత్తుగా మీ ఆలోచన విధానం మారితే ఇప్పుడు మీరు స్వతంత్ర వ్యక్తిగా, స్వతంత్ర మానవులుగా మారారు. మీరు సార్వభౌమాధికారులు. మరియు ఆర్థిక విషయాల గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. అవసరం లేని ప్రదేశాన్ని పొందడానికి, ఆ ఆదాయాన్ని అభివృద్ధి చేయడానికి మిస్టర్ ముఫారే మాకు ఒక మార్గాన్ని అందించారు. ఆర్థిక బాటమ్ లైన్. ఇది నిజంగా మనకు స్వేచ్ఛ మరియు స్వేచ్ఛను ఇస్తుంది. ఇప్పుడు ఈ నెల గురించి మాట్లాడుకుందాం. ఈ నెల సెప్టెంబర్లో ఏమి జరుగుతుందో మాకు తెలుసు. గతంలో ఏమి జరిగిందో మిస్టర్ ముఫారే వచ్చి ఆ విషయాల గురించి మాట్లాడటం నిష్క్రియాత్మకంగా ఉంది. అందుకే మేము ఆన్ ప్యాసివ్ని పునః ప్రారంభించాము. మిస్టర్ ముఫారే నియంత్రణలో లేని ఆన్ ప్యాసివ్తో కొన్ని చెడు విషయాలు జరుగుతున్నాయి. అతను దానిని పట్టుకున్నాడు. అతను దాన్ని పరిష్కరించాడు కూడా. మరియు మేము ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్నాం. ఈ నెలలో ఆన్ ప్యాసివ్ పునః ప్రారంభించబడుతోంది. మేము ఆన్ ప్యాసివ్ యొక్క పునః ప్రారంభం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ జీవితంలో ఏమి జరగబోతోందో ఆలోచించండి. ఎందుకంటే మిస్టర్ ముఫారే కార్పొరేట్ పక్షం యొక్క నిర్మాణం కార్పొరేట్ వైపు పూర్తిగా మారిపోయిందని నాకు తెలుసు. కానీ మీరు మరియు నేను మా వ్యాపారాన్ని ఆన్ ప్యాసివ్లో కలిగి ఉన్న అనుబంధం వైపు ఉన్న నిర్మాణం అని నేను అనుకుంటున్నాను. ఇది కొద్దిగా మారబోతోంది. ఆ మార్పులు ఏమిటో నాకు తెలియదు, కానీ నేను మీకు ఏమి చెప్పగలను. ఇది మిస్టర్ ముఫారే మాకు చెప్పారు కాబట్టి. ఆన్ ప్యాసివ్లో ఎప్పుడైనా కంటే ఈరోజు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. ఎప్పటికంటే ఈరోజు భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది. మరియు నేను గత 5.5 సంవత్సరాలుగా ఆన్ ప్యాసివ్ గురించి ఆలోచిస్తున్నాను. భవిష్యత్తు నేను గ్రహించగలిగే దానికంటే చాలా ప్రకాశవంతంగా ఉంది. మరియు ఆన్ ప్యాసివ్తో జరగబోయేది మీకు విధాలుగా ప్రయోజనం చేకూర్చడం కంటే ఇది మరింత మెరుగ్గా ఉంటుందని మిస్టర్ ముఫారే మాకు చెప్పారు. మీరు కూడా ఊహించనిది మీరు ఊహించలేరు, బహుశా ఊహించలేరు. మిమ్మల్ని విజయవంతం చేసేందుకు ఆన్ ప్యాసివ్ ఇప్పటికీ కూడా ఇక్కడ ఉందని నేను నమ్ముతున్నాను. ఆ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఆన్లైన్లో మనం చేయవలసిన పనులను చేయగల సామర్థ్యం మరియు సాధనాలను మేము కలిగి ఉన్నామని దీని అర్థం ఏమిటి? మరియు మిస్టర్ ముఫారే యొక్క కొన్ని ఉత్పత్తులు నాకు తెలుసు కాబట్టి నేను మీకు అనుభవం నుండి చెప్పగలను. ప్రతి ఒక్కరితో కలిసి రావడం అనేది ఆన్ ప్యాసివ్ యొక్క ఉత్పత్తులను తీసుకోగలుగుతుంది, ఆ ఆదాయాన్ని అభివృద్ధి చేస్తుంది, ఆర్థిక స్వాతంత్రం ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు. ఇప్పుడు ఆన్ ప్యాసివ్ మిస్టర్ ముఫారే యొక్క నిర్మాణం అతను రాబోయే వారాల్లో మాతో భాగస్వామ్యం చేయబోతున్నాడు. ఆన్ ప్యాసివ్గా వారు రీలాంచ్ చేస్తున్నారు కాబట్టి అతను ఈ అంశాలన్నింటిపైకి వెళ్ళవలసి ఉంటుంది. మరియు ఇతర అనుబంధ సంస్థలు లేదా ఆన్ ప్యాసివ్లో వ్యవస్థాపకులు వలె నేను బయటకు వస్తానని అతను చేశాడు. మరియు మేము దానిని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నించండి, స్పష్టం చేయండి. మిస్టర్ ముఫారే అతను తన వెబినార్లలో చాలా మంచివాడు. మీరు దగ్గరగా వింటుంటే అతను చెప్పాలనుకునే ప్రతిదాన్ని మీరు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు మీరు ఎవరైనా బయటకు వచ్చి కొద్దిగా మసాజ్ చేస్తే అది మీకు సహాయం చేస్తుంది. నేను దీన్ని చేస్తాను రాబోయే వారాల్లో. కానీ ఇక్కడ ఏమి జరగబోతోంది అనేది మనమందరం ఆ బాటమ్ లైన్ జాగ్రత్తగా చూసుకోవడానికి, రుణాన్ని చూసుకోవడానికి మీకు ఒక మార్గాన్ని అందించబోతున్నాము. దీన్ని మీరు గ్రహించాలి. మిమ్మల్ని బంధంలో ఉంచడానికి అభివృద్ధి చేయబడిన వాటిలో రుణం ఒకటి. ఇది నిజంగా రుణ బానిసత్వం. దాని నుండి మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఆ స్వాతంత్రం ఉన్న ప్రదేశానికి మీరు చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు దీనికి అర్హులు అని నేను నమ్ముతున్నాను. ఇదంతా ఈ నెలలో అక్కడ జరగబోతోంది. ఇది ఏమైనప్పటికీ నెల కాదు, సంవత్సరాలు కాదు, ఇది ఈ నెల కాబట్టి ఈ నెల చాలా ఉత్తేజకరమైన సమయంగా ఉంటుంది. మిస్టర్ ముఫారే బయటకు వచ్చి మా వద్దకు ఏమి జరుగుతుందో వివరిస్తున్నందుకు నేను వచ్చి మరిన్ని వీడియోలు చేస్తాను. ఆన్ ప్యాసివ్తో మనం ఏమి చూడబోతున్నాం మరియు ఏమి జరగబోతోంది. ఆన్ ప్యాసివ్ మిస్టర్ ముఫారే చేసినందుకు ఇది చాలా చాలా ఉత్తేజకరమైన సమయం అని నేను భావిస్తున్నాను.
అతను అధిగమించడానికి అవసరమైన అడ్డంకులను అధిగమించడంలో గొప్ప పని. అతను దానిని అద్భుతంగా నిష్క్రియాత్మకంగా చేశాడు. అది మీకంటే పెద్దదిగా మరింత అందంగా ఉంటుంది. ఎప్పుడూ అనుకున్నాను అక్కడ నుండి మేము ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని. ఆర్థిక స్వాతంత్రం ఉన్న ఆ ప్రదేశానికి చేరుకోవడానికి మీరు ఏమి చేయాలో మేము మీతో మాట్లాడబోతున్నాం. కాబట్టి అది నిజంగానే నేను అప్పుల గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. అది ఈ ప్రపంచంలో మంచిది కాదు. ఇది మిమ్మల్ని బానిసత్వంలో ఉంచడానికి అభివృద్ధి చేయబడినది. దాని నుండి మిమ్మల్ని మీరు బయట పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మీరు జీవించడానికి సార్వభౌమాధికారం, మీకు స్వేచ్ఛ ఉన్న స్థితిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు జీవించాలనుకుంటున్న జీవితం అవినీతికి దిద్దుబాటు, ఆన్ ప్యాసివ్ అని నేను నమ్ముతున్నాను. మరియు ఎందుకంటే మిస్టర్ ముఫారే రాబోయే వారాల్లో నెలలు కాదు సంవత్సరాలు చేయబోతున్నారు. కానీ వారాలు మేము ముందుకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని కనుగొనబోతున్నాం. మరియు అతను చేస్తున్నప్పుడు నేను బయటకు వచ్చి మరిన్ని వీడియోలు చేస్తాను. ఇది నిజంగా సరదాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మిస్టర్ ముఫారే ఏది అడిగినా చేయడానికి సిద్ధంగా ఉండండి. మీరు దీన్ని చేయడం వలన మీ ప్రయోజనం, ఆన్ ప్యాసివ్ ప్రయోజనం ఉంటుంది. ఇది నిజంగా చాలా మంచి ప్రదేశం. అక్కడ నుండి మేము ప్రతి ఒక్కరిని మళ్ళీ ప్రోత్సాహకంగా చూస్తాము. నేను మైక్ ఎలిస్ చూస్తూనే ఉంటాను. నేను మీకోసం మరిన్ని ఉంటాను. మళ్ళీ మేము ఉన్నాం అంటే మళ్ళీ కలుస్తాం. నిజంగా మంచి ప్రదేశం. టేక్ కేర్. బై బై. మైక్ ఎలిస్, ఆన్ ప్యాసివ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గ్లోబల్ సీనియర్ ఎల్సీ సభ్యులు. ధన్యవాదాలు. జై ఆన్ ప్యాసివ్, జై భారత్.